ఒంటిమిట్టలో కొలువైన శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఏప్రిల్ 11న సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ ఉత్సవానికి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీటీడీ. ఈ మేరకు టీటీడీ కళ్యాణ మండపం సమీపంలోని పరిపాలనా భవనం సమావేశపు హాల్లో టీటీడీ అధికారులతో పాటు జిల్లా అధికారులు సమావేశం జరిగింది. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. వచ్చే ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికారులు టీటీడీ సంయుక్తంగా పనిచేయాలన్నారు. జిల్లా కలెక్టర్ ముఖ్యంగా ఏప్రిల్ 11వ తేదీన జరిగే సీతారాముల వారి కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు ప్రముఖులు రావచ్చనే అంచనాలతో తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాములవారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు కళ్యాణ వేదిక ముందు ఏర్పాటు చేసిన ఒక్కో గ్యాలరీకి ఒకరిని ఇన్ఛార్జిగా నియమిస్తామన్నారు. ఎక్కడ కూడా జనం తొక్కిసలాట జరగకుండా అధికారులు, పోలీసు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే మంత్రులు, ఇతర ప్రముఖులకు బస సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు 5 ఏప్రిల్ నుంచి 15 ఏప్రిల్ దాకా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇవాళ సమీక్షిస్తాము. కలెక్టర్ గారు వస్తున్నారు, ఎస్పీ గారు వస్తున్నారు. వారితో సమీక్షించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా దీన్ని విజయవంతంగా చేయాలనేది ఇవాళ చర్చించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చూడటం జరుగుతుంది. అలాగే విశేషంగా ఏప్రిల్ 11వ తారీఖున కళ్యాణోత్సవం ఉంది. సుమారుగా పోయినసారి 50,000 దాకా రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా సమీక్షించడం జరుగుతుంది. ఏ విధంగానూ ఇది స్టేట్ ఈవెంట్ కాబట్టి ఏ విధంగానే భక్తులకు ఇబ్బంది లేకుండా ఇది విజయవంతంగా చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని చేయడానికి మేము ప్రయత్నిస్తాం. భక్తులు వాళ్ళ యొక్క భద్రతా విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేయడం గురించి చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా వీవీఐపీ సెక్యూరిటీ మొదలుకొని సామాన్య భక్తుల వరకు అందరి భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో సీసీటీవీ కెమెరాస్ని ఎక్కడ అవసరమైతే అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసుకొని మల్టీ డిసిప్లినరీ టీమ్స్గా డివైడ్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. దాదాపు 25 నుంచి 30 సెక్టార్లుగా డివైడ్ చేయడం జరుగుతుంది. బందోబస్తుని దాదాపు 4,000 మంది ఫోర్స్ని డిఫరెంట్ స్థాయిలో ఉన్నటువంటి అధికారుల్ని బందోబస్తుకు ఉపయోగించడం జరుగుతుంది. ఈరోజు ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి సంబంధించి సీతారాముల వారి బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై టీటీడీ ఈఓ గారు సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేయడం జరిగింది. ఆ సందర్భంగా టీటీడీకి సంబంధించి అదేవిధంగా జిల్లా అడ్మినిస్ట్రేషను అలాగే పోలీస్ వారి సహకారంతో డీటెయిల్డ్ మైక్రో ప్లాన్స్ అంటే సెక్టార్ వైజ్ కానివ్వండి, అలాగే ఇంకా మైక్రో ప్లాన్స్ తయారు చేసుకోవటం, అలాగే వాటిని సమన్వయంతో ఆ రోజు